తెలంగాణ బీజేపీలో మునుపటి జోష్ ఎందుకు కనిపించడం లేదు? కమలం పార్టీలో చేరేందుకు వెడుతున్న బీఆర్ఎస్ నేతలకు పెడుతున్న కండిషన్లేంటి? కాషాయ పార్టీకి కొత్త సారథి లేకపోవడమే ఇందుకు కారణమా? రాష్ట్రంలో కమలం పార్టీలో విచిత్ర పరిస్థితికి కారణమెవరు? తెలంగాణలో జంపింగ్ల సీజన్ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. 6 ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ అనుకున్నట్టుగానే సక్సెస్ అవుతోంది. అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే చూస్తున్నారు తప్ప బీజేపీ వైపు మాత్రం ఎవరూ చూడడం లేదు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్లపై కమలం పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం. ఈ సమావేశంలో పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వినిపించాయట. ఇటీవల పార్టీలో చేరేందుకు ఒకరిద్దరు నేతలు ముందుకు వచ్చినా కొత్త కండిషన్లు పెడితే ఎలా చేరతారని ప్రశ్నించారట. అయితే పార్టీ సిద్ధాంతాల ప్రకారం పార్టీ మారాకే పార్టీలో చేర్చుకోవాలని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ మంచి జోష్ మీదుంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ధీటుగా 8 సీట్లు సాధించింది కమలం పార్టీ. గతంలో కంటే ఎక్కువగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇంత బలం కలిగిన కాషాయ పార్టీ గులాబీ లీడర్లను ఎందుకు ఆకర్షించలేకపోయిందని సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారట. ఇటీవలే మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. అదంతా ప్రచారాలకే పరిమితమైంది. బడా నేతలే కాకుండా క్షేత్రస్థాయిలో ఉండే చిన్న కార్యకర్తలు కూడా బీజేపీలో చేరడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ వంటి పెద్ద నేతలున్నా బీజేపీలోకి ఇతర పార్టీలు ఎందుకు చేరడం లేదని చర్చ మొదలైంది. అయితే కమలం పార్టీ నేతల కండిషన్లకు ఓకే చెప్పలేకే కారు పార్టీ నేతలు మళ్లీ కలుస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులపై పోరాటం చేస్తోంది. గత ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే అంశాన్ని చేర్చింది. పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాలని డిమాండ్ చేస్తోంది. కానీ తెలంగాణలో ఇందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. సీఎం రేవంత్ బీఆర్ఎస్ను ఖతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా బీఆర్ఎస్ను ఖాళీ చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకుని కేసీఆర్ను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్లో చేరడం ఇష్టం లేని కొందరు నేతలు బీజేపీలోకి టచ్లోకి వెళ్లారట. ఈ సందర్భంగా బీజేపీ నేతల కండిషన్లను విని షాక్ అయ్యారట. వాస్తవానికి బీజేపీ సిద్ధాంతాలు, విధానాలు వేరుగా ఉంటాయి. బీజేపీలో చేరాలి అనుకునే నేతలు ముందుగా ఆయన పదవికి రాజీనామా చేయాలి. ఆ తర్వాతే పార్టీలో చేరాలి అనే షరతులుంటాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలి అనుకునే నేతలంతా తమ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్ తెలిసి బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూడట్లేదని తెలుస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలయ్యాం. ఏడాది గడవక ముందే మళ్లీ ఉప ఎన్నిక ఎందుకు కోరుకోవడం అని నేతలు వెనుదిరుగుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఇలాంటి షరతులేమీ ఉండకపోవడంతో ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఆ పార్టీలో చేరిపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు పార్టీలో చేరేందుకు వచ్చిన నేతలకు సేమ్ టు సేమ్ కండిషన్ అని చెబుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రానికి కొత్త సారథి ఎంపికపైన జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్నటిదాకా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అయ్యారు. దాంతో ఆయన ఢిల్లీలో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సరైన దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ప్రజా సమస్యలతో పాటు పార్టీ జంపింగ్లపై రేవంత్ను నిలదీస్తోంది. ఈ విషయంలో మాత్రం బీజేపీ సైలెంట్గా ఉంటోంది. దీన్ని కూడా కమలం పార్టీలో కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇప్పుడిప్పుడే పార్టీ గ్రామాన విస్తరిస్తున్న సమయంలో పోరాటాలు చేయడం ద్వారా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారట. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించే తరుణంలో నేతలంతా సైలెంట్గా ఉండడం ద్వారా కేడర్ కూడా నిరుత్సాహపడుతోందని చెబుతున్నారట. అయితే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తే ఈ సమస్యలన్నింటికీ సొల్యూషన్ దొరుకుతుందని చెబుతున్నారట. మొత్తంగా
ముఖ్యంగా చేరికలపై దృష్టి పెంచి సమర్థవంతమైన సారథిని నియమించాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. ఉండటానికి రాష్ట్రంలో 8 మంది ఎంపీలున్నా వారిలో వారికే పడడం లేదనే ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికల ముందు రాష్ట్రంలో హడావిడి చేసిన బీజేపీ అగ్రనేతలు సైతం ఇప్పుడు పార్టీ పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదట. ఇలాగైతే రాష్ట్రంలో బీజేపీ బలపడేది ఎలా అనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.